ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ మాటలు మనము జాగరూకులమై వినాలని మనము చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు అవి నిగూఢమైనటువంటి మాటలు. దేవుని మనస్సును కలిగిన వారికి అవి వారి ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటివి. ఈ భూమి మీద దేవుని యొక్క సర్వ సంపూర్ణతలోనికి నడిపించే మాటలు పరిశుద్ధ గ్రంథములో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి మాట మనకు నచ్చినట్టుగా తీసుకోకూడదు. ప్రతి మాట దేవునికి నచ్చినట్టుగా తీసుకోవాలి. ప్రతి మాట అన్ని కోణాల్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనకు అవసరమైనటువంటి కోణం ఒకటి ఉంటుంది. దాన్ని మాత్రమే మనము చూడాలని మనం చేస్తూ ఉంటున్నాను. కొరవు కుమారులు వ్రాస్తున్నటువంటి మాట, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు అంటూ ఉంటున్నాను. ఈ లోకమనే ఇనప కొలిమి అని లేఖనం చెబుతూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించడానికి మోషేను పంపించినప్పుడు, మోషే వారిని ఐగుప్తు దేశములో నుండి ఎర్ర సముద్రములో నుంచి దాటుకుని వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఇనప కొలిములో నుంచి బయటకు వచ్చారంటూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. చూడండి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక స్వకీయ జనముగా ఉండుట కొరకై దేవుడు మిమ్మల్ని చేపట్టి అంటున్నాడు. దేవుడు మీ చెయ్యి పట్టుకొని దేవునికి ఒక స్వకీయ జనముగా ఉండుట కొరకై మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుని భూలోకములో ఎన్నో వంశములు ఉన్నవి. వాటన్నిటిలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించుకున్నాడు. అబ్రహామును ప్రత్యేకించుకున్నట్లుగా తన రక్షణ ప్రణాళిక కొరకు ప్రత్యేకించుకున్నాడు. అలాగనే దేవుడు ఈ భూమి మీద చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించబడిన వారితో మాట్లాడుతున్నది ఏంటంటే, ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. ఆ ఇనుప కొలిమి అంటూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ఎంతో బాధించిన ఇనుప కొలిమి, ఇశ్రాయేలు ప్రజలను ఎంతో బాధించిన ఇనుప కొలిమి అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మానవుడిగా నరావతారిగా పుడతాడని ఆది నుంచి తన నోట ప్రవక్తల నోట పలికించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆది నుండి కూడా ఈ లోక విరోధి, ఈ విశ్వ విరోధి అయినటువంటి సాతానుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మగ పిల్లల మీద ఇప్పుడు పగబెట్టుకున్నాడు. మగ పిల్లలందరినీ చంపడం ప్రారంభించాడు. ఫరో రాజు యొక్క అధికారంలో కూడా ఆ మంత్రసాలను పిలిచి
మగపిల్లవాడు కానీ పుడితే చంపివేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనియ్యండి అని ఆ రోజుల్లో ఫరో చట్టం చేశాడు. అక్కడి నుంచి కూడా దేవుని ప్రజల మీదకి నానా రకములైన హింసలు వస్తూ ఉన్నాయి, నానా రకాలైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉంటున్నాయి. ఫరో ఇశ్రాయేలు ప్రజలను కఠిన బాధలు గురి చేశాడు. పనికి పనిముట్లు ఇచ్చేవాడు కాదు, కానీ పని చేయమనేవాడు. ఇటుకలు చేయడానికి గడ్డి ఇచ్చేవాడు కాదు, గడ్డిని సంపాదించమనేవాడు. ఒకవేళ చెయ్యకపోతే వారిని కఠినమైన బాధలు గురి చేసేవాడు. సరైన భోజనం ఉండేది కాదు. వారి చేత వెట్టి పనులు చేయించాడు. బహు భయంకరమైనటువంటి నీచమైన పనులన్నీ కూడా, బరువైన పనులు కూడా ఇశ్రాయేలు ప్రజలు చేయించారు, ఇశ్రాయేలు ప్రజల చేత చేయించారు. నిజంగా ఐగుప్తు దేశములో ఆ కైరో పట్టణము దగ్గరికి మేము వెళ్ళినప్పుడు, ఆ కైరో పట్టణము దగ్గర ఉన్నటువంటి పిరమిడ్లు మేము చూసినప్పుడు, ఒక్కొక్క పిరమిడ్ రాయి ఇంచుమించు దగ్గరగా 2 టన్నులు ఉంటుంది. 1 టన్ను కాదు, 2 టన్నులు ఉంటుంది ఒక్కొక్క రాయి. 2 టన్నులు పైనే ఉంటుంది. ఆ పెద్ద రాయిలు ఎలా మోసారు అక్కడికి, ఎలా చెక్కారు వాటిని, ఎలా చెక్కారంటే బ్లేడుతో కూడా అంత చెక్కలేరండి. బ్లేడుతో కూడా అలాగా నిదానంగా పేపర్ మీద బ్లేడుతో కోసామనుకోండి, మనకి ఎక్కడో వంకర వస్తుంది. కానీ అంతటి పని వారు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. చూశాను అక్కడ అంత చక్కటి పని వాళ్ళు చేశారు, వెట్టి పనులు చేయించారు. వాళ్ళ యొక్క దాసత్వము మరి దాసత్వం ఎంత కఠినమైనదో అక్కడికి వెళ్ళి చూడగలిగాను నేను. బహు భయంకరమైనటువంటి కఠిన దాస్యము చేయించుకున్నప్పుడు కూడా వారికి సరైనటువంటి భోజనము కానీ, సరైన నివాసము కానీ, సరైనటువంటి జీవన విధానము కానీ వారు లేడు. అంటుకునే వాళ్ళు దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నారు. చాలా కఠినమైనది. ఆ కఠినమైన దాస్యము నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుంచి, అనగా ఇనప కొలిములో నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చాడని. ఇనుప కొలిమనే మాట బైబిల్ గ్రంథములో అక్కడక్కడ మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అది ఎంత భయంకరమైనదో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనములో అదే కనబడుతూ ఉంటుంది. చూడండి. వారు ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నీవు రప్పించే నీ జనులను నీ స్వాస్థ్యమై ఉన్నారు. దేవుడు ఇక్కడ తన స్వకీయ సాంపాద్యముగా, తన స్వకీయ జనముగా ఉండుట కొరకు, ఇక్కడ మొదటి రాజులను నీ స్వాస్థ్యముగా ఉండుట కొరకు అని మాట్లాడుతూ ఉంటున్నాడు సొలొమోను మహారాజు. దేవుని బిడ్డల, ఆ ఇనుప కొలుములో నుంచి కనానుకు నడిపించావు ప్రభువా అని సొలొమోను కట్టినటువంటి మందిరము దగ్గర సొలొమోను చేస్తున్న ప్రార్థనలో ఈ మాటలు జొప్పిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము గమనించాలి. ఇనుప కొలిమిలో నుండి నీవు వారిని బయటికి రప్పించావు. మరొక మాట ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞనిచ్చితిని. చాలు ఏమండి? ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇనుప కొలుమనే మాటను గురించి చెబుతూ ఉంటున్నాడు. ఆ మాట గురించి బైబిల్లో చాలా స్థలాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ ఐగుప్తు దేశములో నుండి, ఆ ఫరో యొక్క ఇనప కొలిములో నుంచి నేను బయటికి తీసుకుని వచ్చాను. ఎందుకంటే మీరు నాకు ఒక స్వకీయ సాంపాద్య జన్మగా ఉండాలి, దేవుని స్వాస్యముగా ఉండాలి, దేవుని యొక్క
స్వాస్యము. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక యాజక రూపమైన జనాంగముగా మీరు ఉండాలి, ప్రత్యేకించబడాలి, లోకములో మీరు ప్రత్యేకించబడినటువంటి వారు అని వారికి తెలియచేస్తూ వారిని దేవుని బిడ్డలారా కనానుకు నడిపిస్తూ ఉంటున్నాడు. కనానుకు నడిపిస్తూ, ఇదిగో ఎర్ర సముద్రము దాటారు, మీరు అరణ్యములో ఉన్నారు, ఐగుప్తీయులు చేసినట్లుగా మీరు చేయకండి. మీరు ఐగుప్తు దేశములో అనేకమైనటువంటి ఆచారాలు మీరు చూశారు, అనేకమైనటువంటి ఆరాధన పద్ధతులు చూశారు, అనేకమైనటువంటి తంత్ర మంత్ర యంత్రములను చూశారు, అనేకమైన చిల్లంగిటనం చూశారు, అనేకమైనటువంటి జ్యోతిష్యాలు చూశారు, అనేకమైనటువంటివి చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చూశారు. మీరు ఐగుప్తు దేశములో నుంచి కనానుకు వెళుతున్నారు కాబట్టి ఐగుప్తులు చేయు క్రియలేమి కూడా మీరు చెయ్యవద్దు అంటూ ఉంటున్నాడు. ఐగుప్తీయులు చేసినట్టుగా మీరు చేయకండి అంటూ ఉంటున్నాడు. అంతేకాదు, మీరు కనానులోకి వెళుతూ ఉంటున్నారు. ఎక్కడికి? మీరు కనానులోనికి వెళుతూ ఉంటున్నారు. ఆ కనాను దేశములో ఉన్న ప్రజలు చేసినట్లు కూడా మీరు చేయొద్దు అంటూ ఉంటున్నాడు. ఐగుప్తులో చేసిన క్రియలు మీరు చేయకండి, కనానులో ఉన్నవారు చేసిన పనులు కూడా మీరు చెయ్యకండి. చాలా భయంకరమైన కార్యములు చేశారు అక్కడ వాళ్ళు. అందుకుని ఆ దేశం వాళ్ళు కక్కివేసింది, దేవుడు వెళ్ళగొట్టాడు వాళ్ళందరినీ కూడా. వెళ్ళగొట్టి దేవునికి ఒక స్వకీయ సాంపాద్యము ఉండుట కొరకై దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం దేవుని బిడ్డలారా తేటగా బయలుపరుస్తూ ఉంటున్నది. అందుకనే సమయలు చెబుతూ ఉంటాడు. మొదటి సమయలు రాసినటువంటి గ్రంథములో ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 7వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాను చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యన దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఇంతవరకు మనకు సహాయం చేశాడు. అరణ్యయాత్రలు ఇంతవరకు మనకి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేశాడు, కనాను దేశంలో సహాయం చేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదే మాట యెహోషువ ఏమన్నాడు తెలుసా? ఇటువరకు వచ్చినటువంటిది కాదు మీరు వెళుతున్నటువంటి దేశం, ఇటువరకు నడిచి నడక కాదు మీరు వెళుతున్నటువంటి దేశమని యెహోషువ కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడేమో ఇంతవరకు సహాయం చేశాడని కనాన్లో మాట్లాడుతున్నాడు. కనానుకి వెళ్ళక మునుపు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో మీకును దానికి దాదాపు 2000 కొల మూరలు ఎడముండవలెను, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టండి అంటూ ఉంటున్నాడు. ఇంకా యోర్దాన్లోనే ఉన్నారు. యోర్దాన్ నది దాటి అవతల ఉన్నది కనాను దేశం, ఇశ్రాయేల్ దేశం. యోర్దాన్ నుంచే ఎవరైనా సరే ఇశ్రాయేల్ దేశంలోనికి అడుగు పెట్టాలి. దేవుని బిడ్డలారా, యోర్దాన్ నది దాటబోతూ ఉంటున్నప్పుడు భయంకరమైన సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా భయంకరమైన సెక్యూరిటీ ఉంటుంది. గుండె సూది కింద పడినా సరే దాని శబ్దాన్ని గుర్తించగలరు వాళ్ళు. అంత హై టెక్నాలజీ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నది. హై సెక్యూరిటీ, హై టెక్నాలజీ కలిగినటువంటి దేశము ఇశ్రాయేల్ దేశము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని పరీక్ష చేస్తూనే ఉంటారు, మన వస్తువులు చూస్తూనే ఉంటారు, నీ యొక్క చూస్తూనే ఉంటారు కానీ నీ యొక్క చూడరు. మొత్తం నీ పరిసరం అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇలా పక్కకు చూస్తుంటారు కానీ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. ఏది చిన్నది మర్చిపోయినా సరే అది పట్టరమంటారంటే. అంత హై సెక్యూరిటీ కలిగినటువంటి దేశము ఇజ్రాయెల్ దేశం. ఎవరిని కూడా సామాన్యంగా లోపలికి
ప్రవేశింపనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశింపనివ్వరు. వాళ్ళ దేశంలోకి వెళ్ళాలంటే ఒక మైలు దూరం ఎక్కడో అక్కడ బస్సు పెట్టి మన లగేజ్ కూడా అక్కడ పెట్టి వేరే బస్సులు వేసేసేసి వేరే లగేజ్ క్యారెలు వేసేసి మనం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ సెక్యూరిటీ దగ్గరికి. బయట కొంచెంసేపు చాలాసేపు కూర్చోబెడతారు. అప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. ముందర మనల్ని చెక్ చేసిన తర్వాత నీ లగేజ్ అని అడుగుతారు. అప్పుడు లగేజ్ మనం తీసుకెళ్ళాలి. లగేజ్ పెట్టుకెళ్ళి ట్రాలీ ఎక్కడ వదిలేసాం ఆ ట్రాలీ కూడా పట్టరమంటారు. అంత హై సెక్యూరిటీ. ప్రతి పిన్ను కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇజ్రాయెల్ దేశంలోనికి అనగా కనానులోనికి ప్రవేశించాలంటే ఇక్కడ యెహోషువ చెబుతూ ఉంటున్నాడు, మీరు దాన్ని గుర్తుపట్టాలి ఉంటున్నాడు. ఇంతకుముందు ఐగుప్తు దేశంలో జీవించిన జీవితం కాదు అక్కడ జీవితం ఇక్కడ జీవించడానికి వీల్లేదు. ఐగుప్తులో ఉన్న క్రియలు కానీ, ఐగుప్తులో ఉన్న ఆచారములు కానీ, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ఫరో చెప్పినటువంటి విషయాలు కానీ, వారి యొక్క గ్రహాచారాలు కానీ ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకించుకోండి, మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి అని ఇక్కడ యెహోషువ గ్రంథములో చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అక్కడికి వెళ్ళాలంటే దాన్ని గుర్తుపట్టాలి. అంతేకాదు కనానును ప్రవేశించిన తర్వాత ఆ కనాను వారు చేసినటువంటి క్రియలు కూడా మీరు చేయకూడదు. వెనక్కివి చేయకూడదు, ముందు కనబడుతున్నా కూడా చేయకూడదు. మీరు ఏం చేయాలంటే దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఇంత కండిషన్ పెడుతున్నాడంటే సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఒక యాజక రూపమైన జనాంగం, దేవునికి ఏర్పరచబడిన వంశము, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగం. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా మనం ఉండాలంటే, దేవునికి ప్రతిష్ఠిత జనముగా మనం ఉండాలంటే, దేవునికి ఒక యాజక రూపముగా మనం ఉండాలంటే, దేవుని బిడ్డలారా వెనకవు మర్చిపోవాలి, ముందుకు కూడా మనం చేయకూడదు. వర్తమాన కాలములో దేవుడు ఏం చెప్తున్నాడు ఆ పనులే మనం చెయ్యాలి. అందుకు నేను పరిశుద్ధుడైన దేవుడును, మీరు కూడా ఏమండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోంచి కనానులోకి వెళుతున్నప్పుడు కూడా వారి జీవితంలో విచిత్రం ఏంటంటే ఐగుప్తు యొక్క ఆచారములు కానీ, ఐగుప్తు యొక్క ఆశలు కానీ వారిలో నుంచి పోలేదు. వారిలోంచి ఐగుప్తులోంచి వచ్చారు, దేవుని చేత ఉపదేశం పొందారు, కానీ ఐగుప్తు యొక్క క్రియలు వాళ్ళలోంచి పోలేదు. ఐగుప్తు యొక్క ఆశలు కూడా వాళ్ళలోంచి పోలేదు. ఇప్పుడు కూడా మనం పాట పాడుకుంటాం. మనం ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరగు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి, పాడైన కోరగు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి, సియోను పాటలు సంతోషముగా పాడు సుసియును వెళ్ళుదము. హల్లెలూయా. ఎవరు పాడుకోవాలి ఈ పాటలు? ఇశ్రాయేలు పాడుకోవాలా, మనం పాడుకోవాలా? అరే వాళ్ళు పాడుకోవాలి, ఇప్పుడు మనం పాడుకుంటున్నామంటే మన పరిస్థితి ఎలాగుంది? దొందే. వాళ్ళెవరో మనం కూడా అటువంటి వారమే. ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారో ఈనాడు మన మనస్తత్వం కూడా అలాగే ఉంది. కాబట్టి వాళ్ళ పాటలు కూడా మన అనుభవాల్లోకి వచ్చేసినాయి. అంటే వాళ్ళ అనుభవాలు మన పాటలు అయిపోయినాయి, అంటే వాళ్ళ అనుభవం కూడా మన అనుభవం అయిపోయింది. దేవుల్లోకి వచ్చామనుకుంటాం కానీ లోకంలో చావలేదు. ఇంకా ఈ లోకము మనతో మమేకమై ఉన్నది, మనము లోకముతో మమేకమై ఉన్నాం.
కుటుంబముతో మనం మమేకమై ఉండాలి. అలాగే మనము కూడా కుటుంబముతో మమేకమై ఉంటూ ఉంటాం. అలాగే బంధువర్గముతో మమేకమై ఉండాలి. మనము కూడా బంధువులతో మమేకమై ఉండాలి. ఈ విడదీరాని బంధాలు ఇవన్నీ కూడా అనురాగము, ఆప్యాయతలు, ప్రభునందు ప్రేమైన చుట్టరికాలు, భావబాంధవ్యాలన్నీ కూడా మమేకమై ఉంటున్నాయి. ఇటు జనుల మధ్య మనం ఉన్నాము. ఇటు జనుల మధ్య మనం ఉండి మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు ఆయనకు స్వకీయ సాంపాద్య జనము, ఆయన ఏర్పరచుకున్న వంశము, ఆయన కొరకు పరిశుద్ధ జనముగా ఉండేట కొరకే ప్రత్యేకించుకున్నటువంటి జనము అంటూ ఉంటున్నాడు. రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, మనము దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండురు, కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి. అది ఏమన్నాడు ఇక్కడ? ప్రత్యేకత కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుంచి వచ్చినప్పుడు కూడా మీరు ప్రత్యేక జనం, మీరు ప్రత్యేకంగా ఉండాలి, లోకములోనే ఉండాలి. లోకములు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులతో కలిసే ఉండాలి. కానీ మనుషులు ఎలా ఉండాలి? మనుషులను ప్రేమించాలి, కానీ మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మనుషులను సన్మానించాలి, గౌరవించాలి, కానీ ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. అంటే వారు చేసిన పనులు మీరు చేయొద్దని, అన్యజనులు చేసిన పనులు మీరు చెయ్యొద్దు. దేవుడు దేన్నైతే సృష్టించాడో, పంచభూతాలను సృష్టించాడో, ఆ పంచభూతాలే దేవతలని పూజిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఆ పనులు మీరు చేయకండి. దేవుడు సూర్యుని వంటి వాడునని పరిచయం చేసుకున్నాడు ఋషివంగవులకి. దేవుడు నేను సూర్య వంటి వాడును అంటూ ఉంటాడు, సూర్యుని వంటి వాడును అంటూ ఉంటాడు. మనోడు సూర్యుని దేవుడు చేశారు. దేవుడు సూర్యుని వంటివాడు కానీ సూర్యుడు దేవుడు కాదు. నేను గాలి వంటి వాడను అని పరిచయం చేసుకున్నాడు. సర్వాంతర్యామి. భారతదేశంలో ఉన్న గాలి అమెరికాలో ఉన్నది, అమెరికాలో ఉన్న గాలి రష్యాలో ఉన్నది, రష్యాలో ఉన్న గాలి ఆస్ట్రేలియాలో ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉన్న గాలి జర్మనీలో ఉంది, జర్మనీలో ఉన్న గాలి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, పాకిస్తాన్లో ఉన్నది. అన్ని దేశాల్లో కూడా ఈ గాలే ఉన్నది. అందరూ ఈ గాలి తీసుకుని బతుకుతుంటున్నారు. నేను గాలి వంటి వాడని పరిచయం చేసుకున్నాడు, కానీ గాలి దేవుడు అన్నారు. గాలిని ఏమన్నారు? దేవుడు అన్నారు. నేను అన్నం వంటి వాడని పరిచయం చేసుకున్నాడు, నేను అన్నము వంటి వాడనని పరిచయం చేసుకున్నాడు. ప్రభున అన్నం తినకపోతే మనం చచ్చిపోతాము గనక అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయిపోయింది చెప్పేసి అన్నము దేవుడు అన్నారు. ఇలాగ ప్రతీది కూడా భూములోంచి సమస్య వస్తుంది కాబట్టి, ప్రభునందు భూమి అనే మాట శ్రీలింగానికి వాడేసేశారు. తల్లి అన్నారు, భూమాట అన్నారు. ఎందుకంటే ఆ తల్లి మోస్తుంది. అమ్మ కూడా నవమాసాలు ఏం చేస్తుంది? పిల్లల్ని మోస్తూ ఉంటున్నది. అలాగే తల్లి కూడా ఏం చేస్తుంది? మనల్ని మోస్తుంది. చనిపోయిన తర్వాత తన గర్భంలో దాచేసుకుంటూ ఉంటున్నది. కాబట్టి తల్లితో పోల్చారు. భూమిని కూడా దేవుడు అన్నారు. దేవుని చెయ్యనిది, దేవునిగా చెయ్యకుండా దేన్ని విడిచిపెట్టలేడు మన భారతీయ సంస్కృతిలో. ప్రతి దాన్ని దేవుని చేశారు. ఆఖరికి మన ఇంటిలో ఉన్న బొమ్మ చెట్టును కూడా ఏం చేశారు? బొమ్మ చెట్టును కూడా దేవుని చేశారు లేదా? ఏమండి?
బొమ్మిచాడ సంబరం చూశారు మీరు? చిన్న పాడుకుంటారు కదా. చేటను కూడా ఏం చేశారు మనోళ్ళు? దేవతని చేశారు. దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు, కానీ ఆ ఐగుప్తు దేశంలో అలా చేశారు, కనాను దేశంలో అలా చేశారు. కానీ మీరు అలా చేయకండి, మీరు అలాగా చేయకండి. ఆఖరికి కుక్కను కూడా దేవుని చేశారు. గైరమ్మ వ్రతం చేయాలంటే దేనికి మొక్కాలి? మొక్కాలి. దేవుణ్ణిగా చేయకుండగా దేన్ని కూడా విడిచిపెట్టలేరు. మన భారతీయ ఎంత గౌరవం చూడ, అక్కడ గౌరవం ఉంది. అక్కడ మనం అసహించుకున్న వాళ్ళని మనం ఏం చేయద్దు. అక్కడ గౌరవం అంటే ప్రతిదాన్ని కూడా గౌరవభావంతో చూడాలి, తప్పు కాదు. కానీ దేవునిగా చేసుకోవడమే తప్పు. ప్రతిదాన్ని గౌరవ సూచనతో చూడాలి, ప్రతిదాన్ని కూడా గౌరవించాలి, ప్రతిదాన్ని కూడా ప్రేమించాలి. మనం నడుస్తున్న భూమిని మనం ప్రేమించాలి, సూర్యుని మనం ప్రేమించాలి, గాలిని మనం ప్రేమించాలి, నీటిని మనం ప్రేమించాలి, పంచభూతములు మనం ప్రేమించాలి. కానీ దేవుని బిడ్డలారా, వాటిని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకుంటూ మనం మనుగడ సాగించాలి. భావితరాలకి ఈ సృష్టిని మనం ఏం చేయాలి? వాళ్ళ చేతుల్లోనికి అప్పచెప్పాలి. కానీ మానవుడు స్వార్థపరుడైపోయి కుసంస్కారతముతో, అంటే సంస్కారం లేని తత్వముతో నిండిపోయి, వాడు స్వార్థముతో, వాడు స్వలాపేక్షతో నిండిపోయి నీటిని పాడు చేశాడు, గాలిని పాడు చేశాడు, సృష్టి యావత్తును కూడా ఏం చేశాడు? పాడు చేసేస్తూ ఉంటాడు. ఎవడు పాడు చేస్తున్నాడు? దేవుడు కాదు, కాలము కాదు, మనిషే పాడు చేస్తూ ఉంటున్నాడు. ఏది దేవుడని మనిషి మొక్కుతున్నాడో దాన్నే పాడు చేస్తూ ఉన్నాడు. భూమిని పాడు చేస్తున్నవాడు మనిషి, గాలిని పాడు చేస్తున్నవాడు కూడా మనిషి, నీటిని పాడు చేస్తున్నవాడు కూడా మనిషి. ఏమండి, నీటిని పాడు చేయకూడదు అని చెప్పేసి మన పూర్వకాలంలో ప్రతి ఊరికి చెరువులు ఉండేవి. ఎందుకని? మనుషులు వాడుతున్న నీరంతా ఎక్కడికి వెళ్ళాలి? చెరువులోకి వెళ్ళాలి. ప్రభునందు ఆ చెరువుల్లో నుంచి ఆ నీరు ఫిల్టర్ అయి కింద భూగర్భంలోకి వెళుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెరువులన్నీ కబ్జాలు చేసేసారు. చెరువులన్నీ పూర్తి చేసి స్థలాలుగా మార్చేసుకున్న డబ్బు కొరకు. అంతేకాదు, నదులను కూడా పాడు చేసేస్తూ ఉంటున్నారు. నదులను కూడా ఏం చేస్తున్నారు? మనుషులు పాడు చేస్తూ ఉంటున్నారు. మానవుడే పాడు చేస్తూ ఉంటున్నాడు. నానా రకాల రంగులతో కలిపేస్తూ ఉంటున్నారు. నానా రకాల డ్రైనేజ్తో నదులను నింపేస్తూ ఉంటున్నారు. దానికి మనోళ్ళు పెట్టిన బోర్డు ఏంటి? మూర్చోడి మెడలో బోర్డు ఉన్నట్లుగా పుణ్య నదులను పేరు పెడుతున్నాడు. మూర్చోడి నెలలో బోర్డు ఏంటి? వీడు మూర్ఛ వ్యాధి కలిగిన వాడు, వీడు పడిపోయినప్పుడు ఈ చేతులు ఇది పెట్టాడని చెప్పేసి ఆ పూర్వకాలంలో ఆ బోర్డు ఆడి మెడలో ఉండేది. వాడు అడుక్కోవడానికి వస్తున్నప్పుడు, యాచ చేయడానికి వస్తున్న పడిపోయినప్పుడు ఆడి చేతుల్లో తాళం చేయలేరు గుర్తుపెట్టి మళ్ళా లేచేంతో కనిపెట్టుకుంటూ ఉండేవారు. అలాగే నదులకి ఏం పేరు పెట్టారు? పుణ్య నదులను పేరు పెట్టారు. కానీ ఆ నదులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మురికి కోపము. అందుకని నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. మన తాతల కాలములు, మన తండ్రి కాలములు ఎవడు నీరు కొనుక్కోలేదు. బావులో నీళ్లు అమృతంగా తాగేవారు. ఇప్పుడు తాగండి. బావులో నీళ్లు 12 అడుగులు తాగితే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు 150 అడుగులు 160 అడుగులు బోర్లు ఎంచుకుని ఆ నీళ్లు తాగట్లేదు. ఒకవేళ వచ్చినా సరే ఫిల్టర్ పెట్టుకుంటూ ఉంటాయి. కారణం, నీళ్లు కలుషితమైపోయాయి. నీరుని పాడు చేసిన వాడు మనిషి, గాలిని పాడు చేసిన వాడు మనిషి. మనుషులే పాడు చేస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏది దేవతలని దేవుళ్ళని పిలుస్తున్నారో వాటన్నిటిని పాడు చేస్తున్నవాడు కూడా మానవుడే. అంతరిక్షమును కూడా పాడు చేస్తున్నవాడు మానవుడే.
భూమి మీద ఎన్ని బస్సులు చూడొచ్చు మనం? భూమి మీద ఎన్ని బస్సులు ఉన్నాయి? బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న బస్సుల కంటే ఆకాశ గగనతలం ఎగురుతున్న విమానాలు ఎక్కువటండి. ఆకాశ గగనతలములు ఎగురుతున్న విమానాలే చాలా ఎక్కువటండి, చాలా ఎక్కువటండి. దేవుని బిడ్డలారా, ఇక్కడైతే మనకి ఏది కనబట్టలేదు, కానీ నార్త్ సైడ్ వెళ్తే ప్రతి స్టేషన్ నుంచి స్టేషన్కి ప్రతిది విమానమే. ఎప్పుడు నిమిషానికి 10-20 ఎగురుతూనే ఉంటాయి. నిమిషానికి 10-20 ఎగురుతూనే ఉంటే ఆకాశ వైశాల్యం అంతా పాడైపోతుంది. ఓజోను పాడైపోతుంది. ఇప్పటి నుంచో శాస్త్రజ్ఞులు ముట్టుకుంటారు. దీనంతా పాడు చేస్తుంది ఎవరు? మనుషుడా దేవుడా? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనుషులది. ప్రభు కాపాడుతున్నాడా? మళ్ళీ పై కాపాడబడ్డాన్ని దేవుడిని మొక్కుతున్నాడు. భూమి, నేను పాడు చేసేస్తున్నాను, నేను కాచేసుకుంటున్నాను, నన్ను క్షమించని చెప్పేసి ఒక మేకపోతున్నాడు, దహన బలిగా మేకపోతున్నాడు వేసుకుని తినేస్తాడు అంతే వీడు. ఇటుకు బట్టి వాడు. ఇశ్రాయేలు ప్రజలు మనకలా ఇటుకలతో ఇల్లు కట్టుకోరాడు. ఇటుక అంటే వాళ్ళకి శాపగ్రస్తంతో సమానం. వాళ్ళు చెక్కిన రాళ్ళతో కట్టుకుంటారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల దేశంలో చెక్కిన రాళ్ళతో ఇల్లు ఉంటూ ఉంటాయి. అక్కడ అలా చేస్తున్నాయి, ఇక్కడ అలా జరిగిపోతుంది, కాలక్రమాలు జరిగిపోతూ ఉంటుంది. సమస్తమును పాడు చేస్తున్నాడు మనుషుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు ఇదివరకు వచ్చిన దేశం అనేది కాదు ఈ దేశం. మీరు వెళుతున్న దేశం దేవునికి స్వాస్థ్యంగా ఇస్తున్నది అది కాదు, అటువంటిది కాదు. ఇక్కడ ఏంటంటే లోకము నుంచి ప్రత్యేకించుకున్నావు కాబట్టి నిన్ను నీవు భద్రంగా కాపాడుకోవాలి. కనాను దేశపు ఆచారం చెప్పి నడుచుకోకూడదు. నువ్వు విడిచి వచ్చిన ఐగుప్తు దేశంలో ఆచారం చెప్పను కూడా నడుచుకోకూడదు. మరి ఎలా నడుచుకోవాలి? నీ దేవుడైన యెహోవా చెప్పిన మార్గం నీవు నడుచుకోవాలి. అప్పుడు దేవునికి ఒక స్వకీయ సాంపత్య జనముగా నువ్వు ఉంటావు. దేవునికి ఒక స్వకీయ సాంపాద్య జనముగా, దేవుడు ప్రతిష్ఠిత జనముగా, దేవునికి ఒక యాజక రూప జనముగా నువ్వు ఉండాలంటే దేవుని మాట ఖచ్చితంగా విని తీరాలి. హల్లెలూయా. సర్వలోకము కూడా, విశ్వమంతా కూడా దేవుని మాట వినాలని విశ్వానికి మూలకర్త అయినటువంటి యేసునాథుణ్ణి మధ్యవర్తిగా నిలబెట్టి ఆయనను తను బలి చేసుకున్నాడు. ఈ బలి ద్వారానే మనం ఎక్కడికి చేరుకోవాలంటే దేవుని దగ్గరకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేరుకోవాలి. అందుకే పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా పిలుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ చేరుకోమని? దేవుని దగ్గరకు చేరుకోమని. అక్కడికి చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను నమ్ముకొని, ఆయన నామమును ఆశ్రయించి, ఆ రక్తమును ఆశ్రయించి మనము పరమ కణానుకు చేరుకోవాలి. నీ బలం మీద నువ్వు ఆధారపడవద్దు, నీ ధనం మీద నువ్వు ఆధారపడవద్దు, నీ బంధు వర్గం మీద నువ్వు ఆధారపడవద్దు, నీ స్వశక్తి మీద ఆధారపడవద్దు, నీ స్వబుద్ధి మీద కూడా ఆధారపడవద్దు, నీ ఆలోచన మీద అంతకన్నా ఆధారపడవద్దు. దేవుని బిడ్డలారా, శరీరముతో లోకములో ఉన్నాము కనుక లోకానికి శరీరానికి భయంకరమైన చుట్టరికం ఉంది. లోకానికి శరీరానికి భయంకరమైన చుట్టరికం ఉన్నది. ఎన్ని చుట్టరికాలను పోతాయేమో కానీ ఈ చుట్టరికాన్ని మాత్రం పోగొట్టుకోలేము. లోకమునకు వేరుగా మనం బ్రతకగలమా? బ్రతకలేము. లోకములోనే ఉండాలి, లోకములోనే బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలి? లోకము మనలో లేనట్టుగా బ్రతకాలి. హల్లెలూయా. లోకము లేనట్టుగా మనం బ్రతకాలంటే లోక సంబంధమైనటువంటి కార్యములు మనలో ఉండకూడదు. ఐగుప్తు సంబంధమైన కార్యములు ఇశ్రాయేలు ప్రజల్లో ఉండకూడదు. అలాగే లోక సంబంధమైనటువంటి కార్యములు కూడా మన జీవితంలో, ఆచారములు మన జీవితంలో ఉండకూడదు. మంచిని ప్రేమించాలి, మంచి పనులు చేయాలి. భూమి మీద పుట్టినందుకు మంచిని ప్రేమించాలి, మంచి పనులు చేయాలి, సత్యమును ప్రేమించాలి, న్యాయమును ప్రేమించాలి, కనికరమును ప్రేమించాలి. అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదైనప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం కాపాడాలి.
సాధ్యమా? సాధ్యమా? అసాధ్యం. ఇది అసాధ్యం. అసాధ్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెబుతున్నట్టుగా బ్రతకాలంటే అసాధ్యమైనది. అసాధ్యమైనది. ఏ ఒక్కరికి కూడా అలా పని చేయడానికి, అలా ఉండడానికి సాహసించినా సరే వాళ్ళు చేయలేరు. ఎంతోమంది లోకము నాలోంచి త్యజించాలని చెప్పేసి, లోకము నాలోంచి త్యజించాలి, శరీర కోరికల నుంచి త్యజించాలని చెప్పేసి వాళ్ళు మహర్షులు తపస్సులు చేశారు. కానీ దేవుని బిడ్డలారా, ఒక అందమైన అప్సరస కళ్ళ ముందు కనబడంగానే తపస్సుల నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. ఏమని వాళ్ళు యజ్ఞం చేశారు? వాళ్ళు లోకమును జయించాలి, శరీరమును జయించాలని చేశారు. దేవుని బిడ్డలారా, దానికి మరో సృష్టిని పేరు పెట్టుకున్నారు. ఈ లోకం ఇది మన వలన కాదు. ఇది మన వలన మనకు అసాధ్యమండి. అందుకని దేవుడు చెబుతూ ఉంటున్నాడు, పరలోకం మనం చేరుకోవాలంటే, ఆ పరలోకపు కణాను మనం చేరుకోవాలంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఆత్మచేత నువ్వు దినదినము నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు నడిపించబడితేనే కానీ నువ్వు అక్కడికి చేరుకోలేవు. నేను నడవగలను, నాకు తెలుసు, న్యాయం తెలుసు, నాకు మంచి తెలుసు, నాకు చెడు తెలుసు, నేను నడవగలను, ఇలా ఇది మంచిది అని మనసుకు నచ్చిన తోచన చేయడం కాదక్కడ. దేవుని చిత్తమునకు లోబడే మనసు నీకు కావాలి. దయచేసి ఇర్మియా గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథములో ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 10వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. యెహోవా తమ మార్గము నేర్పరుచుకునుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములు లేదనియు నేను ఎరుగుద్దునంటూ ఉంటున్నాను. ఏమండి ఇప్పుడు చెప్పండి? నరులు తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదు. అంతేకాదు, ఇంకా తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదు అంటూ ఉంటున్నాడు. మరి ఎవరి వశములో ఉన్నది? దేవుని వశములోనే ఉన్నది. ఒకడిని పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు దేవుడే, ఒకడిని పాపిగా ఉంచగలిగిన వాడు కూడా దేవుడే. ఏమండి ఇక్కడ అన్యాయం కనబడుతుందా? న్యాయం కనబడుతుందా? అన్యాయం కనబడట్లేదు, ఘోరమైన అన్యాయం కనబడుతూ ఉంది అక్కడ. కానీ మంచివాడి కంటే చెడ్డవాడిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు బైబిల్లో. మంచివాడిని కంటే చెడ్డవాడిని ఎక్కువగా, వాడికి ఎక్కడ లేని వాగ్దానాలు ఇచ్చేసాడు వాళ్ళకి. ఏశావుని ఎక్కువ ప్రేమించాడు, యాకోబుని ఎక్కువ ప్రేమించాడు దేవుడు. ఏశావుని ఎక్కువ ప్రేమించాడు, జ్యేష్ఠుడు. మన ప్రభువు కూడా జ్యేష్ఠుడే. జ్యేష్ఠత్వం ఉన్నవాడికి 2 ఫలం. జ్యేష్ఠత్వం ఉన్నవాడికి రాజరికం. ఎవరైనా చనిపోతే ఎవరు తలకూరి పెట్టాలి? ఓకే, లేకపోతే సంగతి ఆ తర్వాత 2వ దగ్గరికి వస్తాడు. ప్రతి దాంట్లో జ్యేష్ఠుడు. ఎవరిని ఆశీర్వదిద్దారు అనుకున్నాడు? ఆశీర్వాదాలు ఎవరికి వారసులు అవుతారు? జ్యేష్ఠుడికే. నిజంగా ఆ జ్యేష్ఠుని జ్యేష్ఠుని ఇస్సాకు పిలిచి, నేను తినకముందు, నువ్వు తెచ్చిన ఆహారం తినకముందు నేను ఆశీర్వదిస్తాను, పట్టరమన్నాడు. తండ్రి ఆశీర్వాదాలు తనకు వచ్చారు. ఆ సంతోషముతో అడవులకు వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఎందుకని యాకోబుకి వచ్చాడు? ఇస్సాకుతో దేవుడు మాట్లాడలేడు, రెబ్కాతో మాట్లాడాడు దేవుడు. ఎవరితో మాట్లాడాడు? రెబ్కాతో మాట్లాడు. ఏమని మాట్లాడు? నీ గర్భములో 2 జనపదములు ఒకదానికి మించినది ఉన్నది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఈ మాట ఎవరు విన్నారు? రెబ్కా విన్నారు. రెబ్కాతో మాట్లాడాడు దేవుడు.
కాబట్టి నా కుమారుడా, దేవుడు చెప్పినట్లుగా ఉండాలి, కానీ మీ నాన్న చెప్పినట్టుగా ఉండకూడదు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను నిన్ను రేవెట్టినా పర్వాలేదు, దేవుని మాట నెరవేర్చాలి అని చెప్పేసి రిబకా ఏం చేసిందంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏషా వేషమేమో యాకోబుకే చేసింది, ఏషా వస్త్రం కూడా తెచ్చి తొడిగించేసింది. ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడి తినేసేసి యాకోబుని ఆశీర్వదించేశాడు. తర్వాత ఎన్నో తిప్పలు పడ్డాడు, అది వేరే విషయం. ఎన్ని తిప్పలు, ఎన్ని శ్రమలు పడి, ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ దేవుని బిడ్డ ఆశీర్వాదమును దేవుని దగ్గర ఖాయం చేసుకున్నాడు, దేవుని దగ్గర నిశ్చయము చేసుకున్నాడు. ఈ అనుభవం కూడా మనకు ఉండాలి. దేవుని దగ్గర ఈ నిశ్చయం చేసుకున్న అనుభవం కూడా మనకు ఉండాలి. ఎలాగంటే యాకోబు దేవుని దగ్గర తన రక్షణ నిశ్చయం చేసుకున్నాడో, దేవుని బిడ్డలారా మనము కూడా ఆ రక్షణ నిశ్చయత కలిగిన వారముగా ఉండాలని లేఖనం చెబుతూ ఉంటున్నారు. దయచేసి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. త్వరగా సహాయం చేయండి, నేను ముగించేస్తాను. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త. రక్షణ పొందుకున్నారు, మంచిదే. యేసు ప్రభువున దేవుడని రక్షణ పొందుకున్నారు, మంచిదే. ఆ రక్షణ మీరు ఏం చేయాలంట? నిత్యం చేసుకోవాలంట. ఎలా చేసుకోవాలి నిత్యం అంటే? ప్రతి మనిషికి ఏం కావాలి? పెనియేలిన స్థలంలోనికి రావాలి. ఎవరైనా కానివ్వండి, యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించి ప్రతి ఒక్కడు కూడా పెనియేలు స్థలము దగ్గర రావాల్సిందే. ఎందుకంటే రక్షించబడిన ప్రతివాడు కూడా ఆ పిలుపు నిత్యము చేసుకోవాలి. ఆ పిలుపుకు నన్ను యోగ్యుని చేశాడా లేదా, నన్ను యోగ్యుని చేశాడా లేదా అని చెప్పేసి దేవుని దగ్గర పోరాట ప్రార్థన జీవితం మనకు ఉండాలి. రక్షించబడిపోయాం సంకలు కొట్టుకోకండి, అది నిత్యం చేసుకోవాలి. నా పేరు ఉందా లేదు దాంట్లో? జనాభా లెక్కల్లోనే ఉన్నాను లేదా? ఏమండి, జనాభా లెక్కల్లో ఉన్నామో లేదు ఎప్పుడు తెలుస్తుంది? ఓట్ల ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. అమ్మ మీ పేరు లేదా? అయ్యో నా పేరు లేకపోవడం బట్టి. దేవుని బిడ్డలారా, పేరు లేకపోతే పౌరసత్వం నీకు ఉండదు. ఏ కార్డు ఉండదు, ఏ పథకం కూడా ఉండదు. అలాగనే దేవుని జీవగ్రంథములో నీ పేర్లు ఉన్నాయో లేవో నీవేం చేయాలి? ఇక్కడే నిత్యం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన యాకోబు నిత్యం చేసుకున్నాడు, మనము కూడా నిత్యం చేసుకోవాలంటే ఇది సామాన్యమైన విషయం కూడా కాదు. ఈ మాట కూడా సామాన్యమైన విషయం. ఇది పోరాటం అండి. ఈ భూమి మీద శరీరముతో పోరాడడం, ఈ భూమి మీద మనుషుడు పాపముతో పోరాడడం, ఈ భూమి మీద మనుషుడు మరణముతో పోరాడడం, శాపముతో పోరాడడం, పాపమును శాపము నుంచి విడుదల పొందడానికి ఎంత పోరాటం, ఎంత భక్తి జీవితం చేస్తూ ఉంటున్నారు. ఎన్ని నోములు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని యాగాలు, ఎన్ని స్తోత్రార్పణలు, ఎన్నెన్నో చేస్తూ ఉంటున్నారు. దేని కొరకు? ఈ పోరాటములు గెలవాలి. నేను పోరాడి గెలిచి దేవుని చేరుకోవాలి, ఆ యొక్క పరలోక రాజ్యమును చేరుకోవాలి, ఆ స్వర్గలోకమును చేరుకోవాలి, ఆ మహిమలోకమును చేరుకోవాలి. పోరాటం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితము కూడా అనిత్యం ఇదే పోరాటంలో ఉంటాం. అనిత్యము కూడా ఇదే పోరాటం అండి. ఈ పోరాటములో ఓడిపోయేవాళ్ళు కొంతమంది, నలిగిపోయేవారు కొంతమంది, విసిగి వేసారిపోయిన వాళ్ళు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఏదో కొద్ది మంది మాత్రమే ఆ కల్వరి కొండ రూపాంతర కొండ మీదకి వెళ్ళగలుగుతూ ఉంటున్నారు. ఈ పోరును మన జీవితంలోంచి ఎవరు కూడా విడదీయలేరు. ఈ పోరులోనే మనము ఆ కొండను మనం చేరుకోవాలి. అందుకనే దాన్ని అన్నాడు, ఏమనంటే దావీదు ఏమనంటే, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే గుట్ట చిన్నది, మెట్ట అంటే చిన్నదానికంటే పెద్దది, కొండ అంటే ఎక్కదగినది, పర్వతం అంటే ఎక్కలేనిది, ప్రభును శిఖరాలంటే ఏమండి, కొండ అయితే ఎవడని ఎక్కలేడా? ఎవడని ఈజీగా ఎక్కొచ్చు. కానీ దావీదు ఏమన్నాడు?
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటూ ఉంటున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన శిఖరం అంటే బాగుండేది. కొండ చిన్నదే కానీ దాన్ని మనం ఎక్కలేము. అందుకనే దావీదు నన్ను ఎక్కించు ప్రభు అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రమల మధ్య, ఇటువంటి కష్టాల మధ్య, ఇటువంటి మన కష్టార్జితంను దోచుకున్నటువంటి వారి మధ్య ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలాగ మనము సాధించలేనిది, మన వశంలో లేనిది మనం సాధించాలంటే ఏం చెయ్యాలి? ఒకటే చెయ్యాలి, యేసుతో కలిసి సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎవరితో కలిసి? యేసుతో కలిసి సహవాసం చేయాలి. యేసుతోనే నడవాలి, యేసుతోనే జీవించాలి. ఎందుకంటే నీ మార్గమును ఆయన వశములో పెట్టుకున్నాడు. సర్వ మనుషుల యొక్క మార్గములు ఎవరి వశంలో పెట్టుకున్నాడు? ఆయన వశములో పెట్టుకున్నాడు. సర్వ మనుషుల యొక్క రక్షణ ఎవరి వశంలో పెట్టుకున్నాడు? ఆయన వశంలో పెట్టుకున్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని మాత్రమే తన రాజ్యములోనికి, తన స్వకీయ సాంపత్యములోనికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆయన మాట వినని వారందరూ కూడా నిత్య నాశనం పాలవుతూ ఉంటారు. అందుకని కోరవు కుమారులు, వారి తండ్రి దేవునికి లోబడలేడు, దేవుని అధికారానికి లోబడలేదు కనుకనే కోరవు సమాజం అంతా చనిపోయింది. కోరవు కుమారులు మాత్రము బ్రతికిపోయారు. ఎలా బ్రతికారు? దేవుని బిడ్డలారా, అభిరాము పిల్లలు అందరూ చచ్చిపోయారంట. కోరవు పిల్లలందరూ చచ్చిపోయారని బైబిల్ చెబుతూ ఉంటున్నది. అయితే కోరవు కుమారులు చావలేడు. ఎవరు చావలేడు? కోరవు కుమారులు చావలేడు. ఎలా బ్రతికారు వాళ్ళు? మోషే నాయకత్వంలో ఉన్నారు కానీ కోరవు మోషేకు ఎదురాడాడు. మోషే నాయకత్వంలో ఉన్నారు కానీ మోషే నాయకత్వాన్ని ఎదురు తిరిగాడు. అభిరాము ఎదురు తిరిగారు. వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కూడా ఎదురు తిరిగింది. దేవుని మాట ఎదిరించారు. కానీ కోరవు కుమారులు మాత్రము, దేవుని బిడ్డలారా, సమాజంలో ఉన్నప్పుడు కూడా ఈ నలుగురు కూడా ఏమనుకున్నారంటే, ఏదో జరుగుతుంది అన్నయ్య, ఒరే తమ్ముడు, ఏదో జరుగుతుంది ఇక్కడ, కాబట్టి మనం దేవునికి భయపడాలి, దేవుని చెప్పిన మాటకు మనం భయపడాలి. నాన్నగారు ఎదిరిస్తున్నారు, చిన్నాళ్ళు పెద్దాళ్ళు ఎదిరిస్తూ ఉంటున్నారు, ఇది ప్రమాదం తీసుకొచ్చేటట్టు ఉంది, పరిస్థితి సామాన్యంగా లేదని చెప్పేసి దేవుని బిడ్డలారా, అప్పటికే భూమి పెళమంట నెరవిడుస్తున్నప్పుడు కోరవు కుమారులు, దేవుని బిడ్డలారా, పరుగున ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దేవుని మందసము దగ్గరికి వెళ్ళి నలుగురు కూడా 4 కోళ్ళు పట్టుకున్నారు. 4 కొనల్ని పట్టుకున్నారు. ఈలోగా కోరవు కలిగిన సమస్తమును, అభిరాము కలిగిన సమస్తమును, దాతాను కలిగిన సమస్తమును కూడా భూమి మింగివేస్తున్నప్పుడు ఆఖరికి భూమి నెరవేర్చుకుంటూ ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చేసింది. ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చేసింది. భూమి మొరపెడుతుందంట, దేవా, భూమి నెరవేర్చి నన్ను మింగేమన్నావు కదా, వెళ్ళి నేను మింగేయడానికి అయితే నీ మండసం కూడా ఉంది ఇక్కడ, ఏం చేయమంటావు అంటే అక్కడ ఆగిపోమని అడిగితే కోరవు కుమారులు అలా బ్రతికారు. దేవుని ఉగ్రతను కోరవు కుమారులు అలా తప్పించుకున్నారు. దేవుని బిడ్డ, ఇట్టి శ్రమల మధ్య మనము కూడా ఉన్నాము. ఎలా చేరుకోగలమంటే దేవుని సహాయముతోనే మనం చేరుకోగలము. కానీ మన స్వబుద్ధి మీద కానీ, మన క్రియల మీద కానీ, మన యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితుల మీద కానీ ఈ రక్షణ ఆధారపడి లేదు. దేవుని కృప మీద ఆధారపడి ఉన్నది కనుక ఆయన కృపకు పాత్రులముగా ఆయనకు మనం అప్పచెప్పుకోవాలంటే దినదినము మనము బలాభివృద్ధి నొందుకోవాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి బలము తెచ్చుకోవాలి, వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి, దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి, వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి. తెచ్చుకొని అనేకులకు దీవెనకరముగా నీవు మారాలి, మనం మారాలి. అందులో యేసేపుని జ్ఞాపకం పెట్టుకోండి. దినదినం ఏం చేశాడు? బలం పొందుకున్నాడటండి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు తప్ప 5 దేశాలు ఎవ్వరు అతని స్నేహితులు లేరంటే. ఎన్ని అవమానాలు పొందాడు, వెట్టి పనులు చేశాడు, మంచివాడు అనిపించుకున్నాడు, వెట్టి పనులు చేశాడు, గొప్పవాడు అనిపించుకున్నాడు. కానీ ఆ గొప్పవాడు అనిపించుకున్న స్థలములని భయంకరమైన అవమానం జరిగింది. ఎంతమంది అవమానించారు యేసేపుని,
ఎంతమంది గేలి చేసి ఉంటారు యమనస్తుడైన యోసేపుని. ఏరా ఎందుకు చేసేవరా బుద్ధి లేని పని? లేదన్నయ్యా నాకు తెలియదని, ఏ పాపం నాకు తెలియదని అంటాడంట. ఎవరనరా? నువ్వు చేసే ఉంటావురా నువ్వు, లేకపోతే ఎందుకు పెద్దోళ్ళు నీ మీద నేరం మోపుతారు అని అనేవాళ్ళు ఉంటారనరా. ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానపరిచినా సరే యోసేపు ఎక్కడ కూడా కురుంగిపోలేడు. అవమానాన్ని భరించుకున్నాడు అంతే. అవమానాన్ని ఏం చేశాడు? భరించుకున్నాడు. అవమానం భరించుకున్నాడు, నిందను భరించుకున్నాడు, కష్టాన్ని భరించుకున్నాడు, శ్రమను భరించుకున్నాడు. కానీ దేవునికి మొరపెట్ట మాత్రం మానలేడు. జైల్లో ఉన్నాడు, కఠిన కారాగార శిక్ష. జైల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు ఉన్నాడు, 6 సంవత్సరాలు ఉన్నాడు, 10 సంవత్సరాలు ఉన్నాడు తెలియదు. కానీ జైల్లో మాత్రం ఉన్నాడు, వెట్టి పనులు చేస్తూ ఉంటున్నాడు. దేవుని ఎలా ప్రేమిస్తాడండి నిన్ను కష్టాలు ఉంటే? కానీ దేవుని ప్రేమిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా దేవుని ప్రేమించగలరా? దేవుని నమ్మేమని చెప్పేసి నేను ఎవరైనా జైల్లో పెట్టారనుకోండి, ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలవా? చెప్తారండి ఎవరైనా? ప్రభువానికి స్తోత్రం, ప్రభువా ఏంటి ఇంత అవమానం ఏంటి, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటి, నాకు ఎందుకు జైలు పెట్టావు? మన జైలు పెడతావు, నువ్వు చూస్తే ఎంచు కూరుకున్నావు నువ్వు, మళ్ళీ పైగా నువ్వు చెప్తే పెద్ద వాగ్దానం ఇచ్చావు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని అంటామనమా? బోళ్ళని దెప్పులు దెప్పుతాం అక్కడ. ఎవరిని? దేవుణ్ణి. మళ్ళీ విడుమని ఎడబాయని అన్నావు, తల్లి కంటే తండ్రి కంటే మా నాన్న ఇలా చేస్తాడా అని ఎన్నెన్నో దెప్పుతాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఆయన మర్చిపోయిన గుర్తు చేస్తూ ఉంటాం మనం. దేవుని బిడ్డల మరి పౌలు శీలు ఎందుకు జైలు ఎలా ఉన్నారు వాళ్ళు? ఒకళ్ళేమో గాఢ నిద్రలో ఉన్నారు, రేపే వాడు గురి శిక్ష. ఎవరికి? పేతురికి. పేతురు ఏం చేస్తున్నాడు? పాటలు పాడలేడు, సైనికుల మధ్య హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పౌలు శీలను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి వేళ పాటలు పాడుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనుషులు వాళ్ళ వశంలో లేవు, దేవుని వశములో ఉన్నవి. యోసేపు జీవితం ఎవరి వశంలో ఉన్నది? యోసేపు తనకిచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు ఎప్పుడు కూడా. తండ్రి మర్చిపోయాడేమో, అన్నయ్యలు మర్చిపోరేమో, కానీ దేవుని యోసేపు మాత్రం మర్చిపోలేడు. దాని కొరకు అవమానం పడ్డానికని సిద్ధపడ్డాడు, దాని కొరకు అమ్ముడు పోవడానికని ఇష్టపడ్డాడు, దాని కొరకు జైలుకని ఇష్టపడ్డాడు. కానీ తన కలిగిన దర్శనం మాత్రం మర్చిపోలేడు. దేవుని బిడ్డలారా, మర్చిపోకుండా నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో ప్రజలందరికీ కూడా అన్నం పెట్టేవాడు అయిపోయాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే సామాన్యమైన మాట కాదది. ఆ మాట పిలిపించుకున్నావంటే నీ అంత అదృష్టవంతుడు ఎవడు లేడు ఈ భూమి మీద. లోకం దాన్ని ఏమో చిన్నగా చూస్తుంది, శాపంగా చూస్తూ ఉంటుంది. కానీ నువ్వు క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టే దేవుని ఘనపరచమని పేతురు భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే దినదినము కూడా బలమును దేవుని దగ్గర సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ దినము యొక్క బలము దేవుని దగ్గర అందుకని మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటూ ఉంటున్నాడు. అనుదిన ఆహారం అంటే ఈ శరీరము తట్టుకోగలిగిన శక్తిని దయచేయమని అర్థం. ఈ శరీరము ఎటువంటి శ్రమకైనా సరే తట్టుకోవాలి, నా ప్రాణము తట్టుకోవాలి, నా ఆత్మ తట్టుకోవాలి, దాని శక్తి నాకు దయచేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నానాటికి దినదినము బలాభివృద్ధిని అందుకుంటూ వెళుతూ ఉంటాడు. యేసే బలాభివృద్ధి అందుకు వెళ్ళాడు, మొర్దెకై బలాభివృద్ధిని అందుకుంటూ వెళ్ళాడు, ఎస్తేరు బలాభివృద్ధిని అందుకుంటూ వెళ్ళింది, షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు మోషే ప్రభు వీళ్ళందరూ బలాభివృద్ధి పొందుకుంటూనే వెళ్ళారండి. వాళ్ళు బాకాలోయలో పడి దాన్ని ఎలా చేశారట? దేవుని బిడ్డలారా, జైల్నే స్వర్గంగా మార్చేశారు. జైల్నే స్వర్గంగా మార్చేశారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ కఠినమైన పరిస్థితుల్ని, దాసత్వాన్ని సర్వ స్వతంత్ర దేశముగా మార్చేశారు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మన కుటుంబ జీవితంలో నానాటికి బలాభివృద్ధిని పొందాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. యేసు నామం మీద ఆధారపడాలి, యేసు రక్తం మీద ఆధారపడాలి. ఈ రెండే మనకు శరణం. ఈ రెండు అంటే లోకానికి దడ. ఈ రెండుతో పాటు కూడా ఉంది. ప్రార్థన అంటే లోకానికి దడ, భయం.
యేసు ప్రభు గురించి మాట్లాడి ఈ మాట మాట్లాడకండి ఇక్కడ అంటూ ఉంటారు. ఎందుకని? సాతాను గాడికి భయం. వాళ్ళలో ఉన్నటువంటి నివాసం చేస్తున్న సైతాను గాడికి వాడని యేసునామం అంటే భయం. యేసు రక్తం అంటే మరింత భయం వాడికి. ప్రార్థన అంటే మరింత. మీరు ప్రార్థన చేయకుండా ఎందుకని? మన ప్రార్థన ఆస్తుంది మాకు ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తాం మనం. ప్రభు నందు వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు స్వస్థపరచబడాలి, వాళ్ళు దీవించబడాలి, దేశం బాగుని ప్రార్థన చేస్తుంటే అటువంటి ప్రార్థన చేయొద్దు అంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 3 పనులు చేస్తున్న వాడికి దేవుడు తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉంటూ ఉంటాడు. ఈ భూమి మీదకి ఎటువంటి శ్రమలు కలిగిన, కష్టము కలిగిన నిజమైన స్నేహితుడిగా ఆదరించడానికి ఆయన ఈ శ్రమలో దూకేస్తూ ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. నీ కష్టములో దూగుతూ ఉంటాడు, నీ అవసరంలో దూగుతూ ఉంటాడు, నీ యొక్క బాధలో దూగుతూ ఉంటాడు, నీ కన్నీళ్ళు దూగుతూ, నీ రోగంలో దూగుతూ ఉంటాడు. ఆయన పంచుకుంటాడు, ఆయన నేనున్నానంటాడంతే. ఇలా జీవించి పరమ కణను చేరుకునేంత వరకు ప్రభునందు ప్రియమైన వాళ్ళ యేసు నామమును జపిస్తూనే ఉండాలి. యేసు నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. యేసు ప్రభు నీ కొరకు చిందించిన రక్తాన్ని దినదినము కూడా దాన్ని ఏం చేయాలి? మనం ఆశ్రయిస్తూనే ఉండాలి. అలా చేసిన వాళ్ళు బాకాలోయను కూడా ఎలా చేస్తారంట? జలమయంగా చేస్తూ ఉంటూ ఉంటారు. ఎడారి జీవితాన్ని కూడా అక్కడ కలువలు పూసేటట్టుగా చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. లేమిలోంచి సమృద్ధిని తీసుకురాగలడు. లేమిలోంచి సమృద్ధిని తీసుకురాగలడు. నయోమి జీవితం లేము ఉన్నది, కానీ రూతు ద్వారా ఆమె జీవితాన్ని సమృద్ధిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మన బలమైనటువంటి దేవునికి గానం చేయాలి, మన దేవుని స్తుతించాలి, మన దేవుని ఎందుకంటే మన ప్రవర్తన, మన జీవితం ఆయన చేతుల్లో తీసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు? మనము ఆయన వారు. మనం మనకు చెందిన వారం కాదు. నాకు నేను చెందను, నేను దేవునికి చెందినటువంటి వాడిని. ప్రతి ఒక్కరికి ఇదే మాట అనుకోవాలి. నాకు నేను చెందను, నేను దేవుని సంబంధిని, నేను దేవుని వాడను, దేవుని దానను అని అతిశయంగా ఈ భూమి మీద మనం బ్రతకవలసిన రోజుల్లో వచ్చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ లోకములు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. పోవయ్యి, పోగొట్టుకుందామని సరే పోవయ్యి, నీ వెంట వస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన ఎందుకంటే నీ ముందు మహిమ ఉన్నది, జీవం ఉన్నది, దాని వైపు వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుని బిడ్డలరా, ఆ వండుకోకుండా వెనక్కి లాగడానికి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటినన్నీ కూడా త్యజించి, వాటిని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకొని, దేవుని కృపను బలాభివృద్ధి పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడదాం. దేవుడిని చెయ్యి విడిచిపెట్టాడు, దేవుడు నీతో ఉంటాడు, మనతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన్ని బట్టి బలం తెచ్చుకుందాం. లేముల బలం తెచ్చుకోండి, కష్టముల బలం తెచ్చుకోండి, రోగముల బలం తెచ్చుకోండి. దేవుని బిడ్డలారు, పాపశాప మరణం నుంచి నియమించి విడిపించిన దేవుడు నీ రోగముల నుంచి కూడా నేను విడిపించగలడు, నీ అప్పుల బాధల నుంచి కూడా నేను విడిపించగలడు, నీ శ్రమలోంచి కూడా విడిపించగలడు, నీ సమస్యల నుంచి కూడా విడిపించగలడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు లేదు లేదు. కాబట్టి కౌరవ కుమారులు అంటున్నారు, తండ్రి పోయినా, తల్లి పోయినా, సమాజం అంతా చచ్చిపోయినా సరే, శాపగ్రస్తమైనా సరే, దేవుని బిడ్డలారా ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? వాడు నానాటికి బలాభివృద్ధి. ప్రభునందు ప్రేమ ఈ కుమారుల ప్రార్థన బట్టి కౌరవు కూడా మారు మనసు పొందుంటాడని నా విశ్వాసం. ఏంది? కౌరవు, అభిరాం, దాతాము ఎక్కడున్నారు? వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయారు కదా. యేసుప్రభు చనిపోయిన తర్వాత సువార్త ఎక్కడ చెప్పాడు, ప్రకటించాడు? పాతాళం సువార్త చెప్పాడు. అక్కడ కౌరవుకి చెప్పాడే లేదా? అభిరాము దాత చెప్పుంటాడు. కాబట్టి గుర్తుపట్టరా? గుర్తుపడితే ఆ చెరను చెరగా తీసుకుపోయాడు. ఏంటి? ప్రభునందు ప్రియమైనటువంటి గొప్ప గొప్ప వింతలు చూడబోతున్నామండి అక్కడ. అరే శాపగ్రస్తుడు, భూమి దుర్మార్గుడివి, దుష్టుడు, ఇన్ని ద్రోహకార్యం చేసి ఇక్కడ ఎలా వచ్చారంటే, నేను రాలేదురా బాబు, ఆయన తీసుకొచ్చాడు అంటాడు. నువ్వు ఎక్కడన్నా సువార్త అప్పుడు లేదు కదా, అప్పుడు వేసుకు రాలేదు, అక్కడ రాకపోతే పాతాళంలోకి వచ్చి మాకు సువార్త ప్రకటించాడు. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ విడిపించబడి ఉంటారు. ప్రభు ఎంత దయగలిగిన వాడు చూడండి, ఎంత ప్రేమ కలిగినవాడు చూడండి. ప్రతి వాని ప్రవర్తన తన స్వాధీనం తీసుకుంటూ ఉంటున్నాడు.
ఆ ప్రవర్తించడానికి కావలసినటువంటి వాక్యముని దేవుడు భూమి మీద నీకు మనందరికీ ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి వాక్యముని చేతపట్టుకోండి, యేసు నామముని చేతపట్టుకోండి, యేసు రక్తాన్ని చేతపట్టుకోండి. ఈ మూడు కలిగి ప్రార్థనని జీవితాన్ని చేతపట్టుకొని ఈ లోకముని జయించి పరమ కణానికి చేరుకుందాము. రండి, దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.